వచ్చే రామ్మ చిలకమ్మకి శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ ఎంపీసీ లో పక్క బెంచ్ పిల్ల అప్పుడేంటో నచ్చనే లేదు ఇప్పుడైతే మర్చిపోలేను చల్లు చల్లు కిల్లర్ ఇటువైపుకి రే ఫాల్తూస్ ఎటువైపుకి ఏ గాలిపటం పోస్టల్ అడ్రస్ తో తిరుగుతుందా తెగితే అదే కథం ఎక్కడో పడిపోతుందిరా గూగుల్లా వెతుకుతాను గల్లీ గల్లీని నేను గల్లీలో లొల్లి చేస్తే కళ్ళ పట్టి కొడతారురా శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ ఎంపీసీ లో పక్క బెంచ్ పిల్ల అప్పుడేంటో 1000 రూపీస్ లక్ లో కిక్ వచ్చింది. మరి ఇప్పుడు నెక్స్ట్ మన ముందుకు వస్తుంది వెరీ సీరియస్ ఆర్తి. ఏదో నవ్వు కష్టపడుతుంది కానీ రా వచ్చే ₹1,500 for you. బాబు నాగేష్ బాబు నమస్కారం. అంటే ఏంటో ఈ టీమ్ స్పిరిట్ అర్థం కావట్లా. ఒక్కళ్ళు డాన్స్ చేస్తే ఒకళ్ళు వల్లాలి కదా, అందరూ కలిసి వచ్చేస్తున్నారు. ఎవరి లక్ ఏంటో ఎవరి టాలెంట్ ఏంటో అర్థం కాకుండా పోతుంది. మొత్తానికి చిలక మహాలక్ష్మికి నమస్కారం పెట్టుకుని రామ్మ చిలకమ్మ అనమ్మ నాగేష్ చిలకలు మాత్రం బెదిరించలేదు. డింగిరి కొమ్మ డింగిరి రమ్మ రామ్మ డింగిరి రా. మీ ఊళ్ళో ఇలాగే పిలుస్తారా? మా ఊళ్ళో చిలకలు అలాగే అంటారండి. సున్నా 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 ఆ డబ్బులు కూడా ఉన్నాయి కదా, సున్నాలు కూడా ఉన్నాయి. ఉన్నాయి, సున్నా కూడా ఇస్తా. ఓకేనా? బాగా సున్నం పూసి మేకప్ వేసి పంపుతా. ఎంత ఎంత 2 ఆర్తి ఎంత? వద్దండి ఆపండి మూసేయండి. 2000 ఇచ్చి వెళ్ళిపోతున్నాడు. నీ దగ్గర ఉన్న నేను 3000 1 2 3 సూపర్. లెట్స్ గెట్ బ్యాక్. ఒకసారి రౌండ్ అయిపోయిన తర్వాత స్కోర్స్ చూద్దాం. నిరోష విత్ 5000 రూపీస్, ప్రవీణ్ 4000 రూపీస్, ఆర్తి 3500 రూపీస్ అండ్ నగేష్ 5000 రూపాయలకి వెళ్ళిపోయావా నువ్వు? ఆల్రైట్, మీ అందరికీ చెప్పినట్టుగా ఇక్కడి నుంచి వీకెస్ట్ పార్టిసిపెంట్ వెళ్ళిపోవాలి. ఎవరి దగ్గర తక్కువ డబ్బులు ఉన్నాయి? ఆర్తి, నీ దగ్గరే తక్కువ డబ్బులు ఉన్నాయి. 3500 రూపీస్ గెలుచుకుంది ఆర్తి, కానీ దాంతో టాటా చెప్పేయాలి. వెల్కమ్. బట్ వండర్ఫుల్ జాబ్, బాగా డాన్స్ చేస్తున్నావు. నవ్వుతూనే ఉండు, నవ్వే నీకు మొహానికి అందం. ఓకే, సీ యూ, బై బాయ్ బాయ్. ఓవరాల్ గా మరి ముగ్గురు మిగిలారు. మనం నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటు అవర్ థర్డ్ రౌండ్. కాయ్ రాజా కాయ్.
రాజాకాయలో మన ముందుకు వస్తున్న ఫస్ట్ పార్టిసిపెంట్ నిరోష. లెట్ మీ వెల్కమ్ నిరోష. ఒక దీపోరి అంతే, అట్లా తీసినావు కదా, అట్లుంచి చెప్తా. ఇప్పుడు చెప్పు నీ పందెం ఏందో ఎవరి మీద. అటు ప్రవీణ్ ఉన్నాడు 4000 తో, నగేష్ ఉన్నాడు 5000 తో. నగేష్ 2000. ఎందుకు నగేష్ మీద కన్నేసావు? హై అమౌంట్ కదా, నాకు కాంపిటీషన్ కున్నాడు. అచ్చా, అందుకని కాంపిటీషన్ నే నువ్వు బయటికి పంపించేద్దాం అనుకున్నా. నీకు వచ్చినటువంటి ఈ ఆట రింగ్ మాస్టర్. టడాం, రింగ్ వచ్చేసింది. రింగ్ మాస్టర్ నువ్వే కాబట్టి తిప్పాలి. 65 seconds టైం ఇస్తున్నా. ఏది ట్రై చేయ ఒకసారి తిప్పు. కదా, ఇలా ఫుల్ సర్కిల్, ఆ ఎల్లో లూప్ నుంచి ఎల్లో హూప్ వరకు వచ్చే సర్కిల్, ఫుల్ సర్కిల్ కనీసం 15 సార్లు తిరగాలి. 65 seconds లో 15 సార్లు ఫుల్ సర్కిల్ తిరగాలి. రెడీ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఏం చేసావమ్మా నువ్వు? రోల్ చేసా. అని తిప్పారనుకుంటున్నావా? తిప్పింది ఏంటి? నడుమా? నడుము ప్లస్ రింగ్. ఐఎమ్ సారీ, అంటే అవి చక్రాలు నడుము మీద మాత్రమే టోటల్ గా తిరగాలి. చక్రము హూప్ లో ఇక్కడ ఎల్లో తిరిగి కింద వరకు తిరిగి పడ్డ ఒక రౌండ్ అనలేను నేను. నడుము మీద మాత్రమే మొత్తం ఒక రౌండ్ తిరగాలి. అలాంటివి నువ్వు కేవలం 6 మాత్రమే చేసావు. అబ్బా, అక్కడి నుంచి ఇక్కడ వరకు. అని చేత వెళ్ళమ్మా, వెళ్ళి 2000 రూపాయలు అక్కడ ఇచ్చేసుకుని రా. పో, గో. 1000 ఉంచుకో, తర్వాత అప్పుల్లో ఇచ్చేసిరా. ప్రవీణ్ కాయ రాజా కాయకొచ్చాయి అమ్మా. యూత్ పరిగెత్తుకుంటూ వచ్చాడమ్మా. సూపర్. కాయ రాజా కాయలో నీకు వచ్చేటువంటి ఆట ఏంటో నువ్వు ఎంచుకో. ఓకే, చూడదే ఉసుకో. అండ్ ఇప్పుడు చెప్పు, పందెం ఎవరి మీద? నాగేష్. నాగేష్ మీద పందెం కడతావు. ఎంత కడతావు? 1000. చాలాది బాస్, మాకు సరిపోదు. చించు, ఆలోచించు. 1000. అసలు అదేంటి, అక్కడ ఉన్నవి 7000, నీ దగ్గర ఉన్నాయి 4000. ఆ పిల్ల ధైర్యంగా కట్టిందమ్మా నీకంటే. 2000 కడతావు. ఎవరి మీద కడుతున్నావు? నాగేష్ మీద కడుతున్నావు. వస్తే నీ దగ్గరకు వస్తాయి 6000, నాగేష్ దగ్గర అప్పుడు ఉంటుంది 5000. సో లెట్ us see what will happen. నీకొచ్చినటువంటి ఈ ఆట ఏనుగమ్మ ఏనుగు, మా ఊరు వచ్చింది ఏనుగు. ఇదిగో మా ఏనుగు, ఇదిగో మా ఏనుగు తొండం. ఈ తొండంతో ఇక్కడ ఉన్నటువంటి వాటర్ బాటిల్స్ అన్నిటిని నువ్వు పడగొట్టేసేయాలి. 65 seconds. Are you ready? Praveen, go ahead. Your time starts now. పందెం కట్టావు, గెలిచేసావు, నాకు థ్యాంక్స్ చెప్పు. హలో, ఫస్ట్ నాకు థ్యాంక్స్ చెప్పు. 2000 రూపాయలు పందెం కట్టించింది ఎవరు? నేను కదా. యా, సో గో. అక్కడే తీసుకోమ్మా, పందెం కట్టింది ఆవిడ కదా. ఏంటి 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 ఎంత మీ ఊర్లో ఎక్కువ మాట్లాడితే మాత్రం మా ఊర్లోకి వచ్చిన తర్వాత ఎక్కువ మాట్లాడుతూ ఉండవమ్మా. గెలిచింది ఆయన, ఓడిపోయింది నేను. మధ్యలో మీరు ఎందుకంటే నువ్వు తీసుకున్నా. అది మరి మాట మార్చాడు. పండుగ చేసుకో. కాయ రాజా కాయలో మన నెక్స్ట్ పార్టిసిపెంట్ నగేష్. ఆజా. Number 1, always number 1, right? పందెం చెప్పి ఇప్పుడు ఎవరి మీద కడుతున్నావు? ఆడల మీద కడితే నాకు ఇంట్రెస్ట్ ఉండదు. ప్రవీణ్ మీద కడతాను. ఇయ్యి బాబోయ్, ఎంత కడతావు చెప్పు? 1000 రూపీస్ ప్రవీణ్ మీద కడుతున్నాడు. కక్ష సాధింపు చర్య, సేఫ్ గా ఉండే చర్య, అర్థం కాలేదు. మొత్తానికి నీకు వచ్చినటువంటి ఆట నేలకేసి కొట్టు, బుట్టలో పట్టు. హలో,
ఏంటి పట్టేది? నేల కొట్టదు అనుకో, బొట్ట ఎక్కడ ఉంది పట్టడానికి చూస్తా. బుట్ట నీ నెత్తి మీదకి వచ్చింది. ఓకే. చాలా అందంగా ఉన్నావు. ఏ జాతరలో గరగలు ఎత్తుతారు చూడు, అలా ఉన్నావు. ఏదో ఒకసారి జాతర స్టెప్. జాతర స్టెప్ ఇలాగా. అదే. ఇప్పుడు ఏం చేయాలంటే అక్కడ బౌల్లో నీకోసం బౌన్సింగ్ బాల్స్ పెట్టాను. ఈ బౌన్సింగ్ బాల్స్ ని ఇలా నేలకేసి కొట్టి బుట్టలో పట్టాలి. చేతిలో పట్టుకుని వేసుకుంటావు నా బంగారు కొండ. మరి ఎలా వేసుకోవాలి? బౌన్స్ చేసి అలా బుట్ట పట్టాలి. కనబడుతున్న బాల్ ని బ్యాట్ తో కొట్టలేకపోతున్నాం. కనబడలేని బాల్ ఎందులో నిలబడుతుంది? ఏం చేస్తావు నాకు తెలియదు. నీకు 65 seconds మాత్రమే వేస్తున్నాను. రెడీ? యువర్ టైం. సారీ, కనీసం 65 seconds లో ఓన్లీ 1 బాల్ వేస్తే సరిపోతుంది. నువ్వు కట్టిన పందెం నువ్వు గెలుచుకోవడానికి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. Almost there. Good try. Slow. 5, 4, go ahead. 3, 2, 1. ఇట్లా నేను వేస్తాడా? శ్రీమద్ రమణ గోవిందో హరి. ఓకే, అక్కడికి వెళ్ళి నీ డబ్బులు ఇచ్చేసేనా. పందెం ఓడిపోయావు. ప్రవీణ్ కి వెళ్తాయి 1000 రూపీస్. ఇంకొక 1000. సూపర్. కాయ రాజా కాయలో ప్రతి ఒక్కళ్ళు అద్భుతంగా ప్రయత్నించారు. కానీ స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. నిరోష 3000 రూపీస్. ప్రవీణ్ నువ్వు నా 7000 రూపీస్ తో ప్రస్తుతం లీడింగ్. నగేష్ నువ్వు నా 4000 రూపీస్ తో. మరి నిరోష వీకెస్ట్ స్కోర్ నీదే కాబట్టి నీ 3000 తీసుకుని వచ్చేయమ్మా.